ఒక్క ఖుర్ఆన్ ఆయత్ లక్షల విలువైన ఆస్తిని అల్లాహ్ మార్గంలో దానం చేయడానికి ఆ సహాబీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మరి ఆ ఆయత్ ఏమిటి? ఆ గొప్ప సహాబీ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. మదీనా నగరంలో అబూ తల్హా అల్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు అత్యంత ధనవంతులైన సహాబాలలో ఒకరు. ఆయనకు ఎన్నో ఖర్జూర తోటలు ఉండేవి. అయితే వాటన్నింటిలో ఆయనకు అత్యంత ప్రియమైన తోట బైరుహా. ఈ తోట మస్జిదున్ నబవీకి ఎదురుగా ఉండేది. స్వచ్ఛమైన తాగునీటి బావి, దట్టమైన ఖర్జూర చెట్లు, పచ్చని నీడ, ప్రశాంతమైన వాతావరణంతో అది మదీనాలోని అత్యంత విలువైన తోటల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దైవ ప్రవక్త వారు కూడా కొన్నిసార్లు ఆ తోటలోకి వెళ్లి అక్కడి బావి నీటిని తాగేవారు. అలాంటి అమూల్యమైన ఆస్తి అబూ తల్హా వారి హృదయానికి ఎంతో దగ్గరగా ఉండేది. ఒకరోజు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపచేశాడు. మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు, ధర్మనిష్ఠాపరులు కాలేరు. సూరహ ఆలి ఇమ్రాన్